గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియనితనము, మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో, వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనకు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
సైన్స్ ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులో నవే కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. गुरुर्देवो महेश्वरा, गुरुर्साक्षात् परब्रह्मा, तस्मै श्री गुरुवे नमः, तस्मै श्री तस्मै श्री गुरुवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा, गुरुर्साक्षात् परब्रह्मा, तस्मै श्री गुरुवे नमः, तस्मै
तस्मै श्रीगुरुवे नमः। तस्मै श्रीगुरुवे नमः। तस्मै श्रीगुरुवे नमः। पद्मकेसरवर्णिनी नित्यं पद्मा माणिक्यवीणामुपलालयन्ती मदालसा मञ्जुलवाक्विलासा महेन्द्रनीलद्युतिकोमलाङ्गी मातङ्गकन्या मनसा स्मरामि चतुर्भुजे चन्द्रा सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यां सामां पातु सरस्वती माणिक्यवीणामुपलालयन्ती महेन्द्रनीलकृतिकोमलाङ्गी मातङ्गकन्या मनसा स्मरामि चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोन्नते मातङ्गकन्या पुष्पबाणहस्ते नमस्ते पद्मपत्रविशा मातङ्गकन्या मनसा स्मरामि चतुर्भुजे चन्द्रकलाळे पण्ड्रेक्षुपाशाङ्कुशपुष्पबाणहस्ते जगदेकमाता जगदेकमाता पत्रविशालाक्षी पद्मकेसरवर्णिनी नित्यं ఓం నమః శివాయ. అన్నా ఇటు సరే వచ్చిన కానీ వీడుకోలే వేదికైనా వీడలేని స్నేహమైనా వసంతమా
कोटि सूर्य विष्णु गुरुदेव महेश्वर ఇక్కడికి కేటాయించి ఎక్కడో దూరాల దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం జ్యోతి జనార్దన దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం జ్యోతి జనార్దన এই মহাদীপরে ভরি দিও ঠাকুরে এই মহাদীপরে ভরি দিও ঠাকুরে দ্বাদশ জ্যোতির্লিঙ্গর জ্যোতি দ্বাদশ জ্যোতির্লিঙ্গর জ্যোতি ভক্ত পাই জ্যোতির্ময়ী ভক্ত পাই জ্যোতির্ময়ী হে ওই রাতি दीपं ज्योति परं ब्रह्म दीपं ज्योति जनार्दन दीपं ज्योति परं ब्रह्म दीपं ज्योति जनार्दन गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्
परब्रह्म तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः।
బద్రి కొద్దిగా క్యామెంట్ నమస్కారాలు, ధన్యవాదాలు. చిన్నప్పటి నుంచి మాకు బోధించినటువంటి ఉపాధ్యాయులు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యాక్చువల్గా మా కొండక కాదు, చిత్తూరు మా అమ్మమ్మ వాళ్ళకి కొండక. అయితే మా ఊర్లో 7th క్లాస్ వరకే ఉంది, 8th వేరే వేసుకు వెళ్ళేది అనమాట, రుద్రారం దగ్గర. అక్కడికి వెళ్ళడం ప్రాబ్లం అవుతుందని మా అమ్మ చెప్పేసరికి మా మామయ్య ఇక్కడికి 9th జాయిన్ చేశాను. 9th 10th అని చదువుతున్నాను. 9th ఎగ్జామ్ 9th 10th చదువుకున్న తర్వాత మళ్ళీ ఇంకో 1 year ఇక్కడనే చదువుకున్నాను. నెక్స్ట్ 2004 మ్యారేజ్ అయింది. మ్యారేజ్ తర్వాత గవర్నమెంట్ స్కూల్లో వర్క్ చేసింది. తర్వాత పిల్లలు తర్వాత మళ్ళీ డిగ్రీ కంటిన్యూ చేయించాను. డిగ్రీ తర్వాత బిఎడ్. ఇప్పుడు ఒక 15 years నుంచి నేను ఒక ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేస్తున్నాను, సిబిఎస్ఈ స్కూల్లో తెలుగు టీచర్గా. ఇంకా నా మ్యారేజ్ అయ్యి ఒక 20 years అవుతుంది. చదువు, ఫ్యామిలీ, ఇంకా నా జాబు అన్ని కంప్లీట్ చేస్తున్నాను. ఇదంతా చిన్నప్పుడు నాకు జ్ఞానాన్ని అందించినటువంటి వాళ్ళు టీచర్స్ వాళ్ళని చూసి కొంచెం నేను మోటివేట్ అవుతుంది. నేను గిరిక ఉండాలి, నేను గిరిక చెప్పాలి అని అనుకునేదాన్ని. ఒక్కొక్క టీచర్ దగ్గర నుంచి ఒప్పుకుంటుంది. ఇప్పటికీ మా పిల్లలతో నేను చెప్తూ ఉంటాను. రఘునందన్ రెడ్డి సార్ అని నాకు చెప్తుంటూ క్లాస్లో ఒక ప్రశ్న సార్ మ్యాథ్స్ చెప్తుంటూ 30 సారాలు ఎన్ని అని అడిగిండు. అందరిని అడిగిండు. నేను కొంచెం తొందరగా చెప్పేసి అందరికన్నా ముందుగా 7 చెప్పినా, మీ దగ్గర కిరాణం షాప్ ఉందా అమ్మా అని సార్ చెప్తున్నా. ఇట్లా ఒక్కొక్క టీచర్ దగ్గర, వాణిశ్రీ మేడం దగ్గర, అనిత మేడం, జనని శారద జన్మం పొందినవా పాడుతున్నాము, ఏం సాంగ్ పాడుతున్నాము అని అనుకున్నారు అందరూ. అంటే జనని శారద జన్మం పొందిన అనిత మేడం మనకు నేర్పించింది కదా, చాలా ప్రాక్టీస్ చేయించింది అని చెప్పేసి గుర్తు చేసుకున్నాము. ఇట్లా ఒక్కొక్క టీచర్తో, ప్రతి టీచర్తో జ్ఞాపకం అనేది ఉండిపోయింది నాకైతే. శ్రీనివాస్ సార్ పాడతారు చెప్తుండే చాలా. అసలు నాకు రఘునందన్ సార్ కానీ, బుచ్చే సార్ కానీ, వాణిశ్రీ మేడం కానీ, అనిత మేడం కానీ, బుచ్చే సార్ కానీ, వీళ్ళందరూ అసలు నాకు 9th 10th చాలా బాగా అర్థమయ్యేది. మా బ్యాగ్లకు ఏందో కానీ 10th అయితే ఒక సబ్జెక్ట్ పోయింది. మళ్ళీ దాన్ని ఎంబడి పట్టుబట్టి పాస్ అయినాను. నేను అప్పుడే బాగా ఎవరని నేను చెప్పుకోవట్లేదు, కానీ ఏదన్నా నేను అనుకున్నానంటే సార్ అన్నీ ఈక్వల్గా రావాలి. ఫ్యామిలీ దానికోసమే కూర్చొని చదివేటంత దానికి టైం ఇవ్వకూడదు కొంచెం. అట్లా జరిగింది. ఇంకేంటే ఎవరినైనా ఏమైనా ఇప్పుడు నేను నేమ్స్ ఇచ్చేటప్పుడు కొంతమంది నేమ్స్ రాలేవు అని చెప్తే సారీ ఏమనుకోకండి. నేను అడుగుతున్నాను అందరు నేమ్స్ చెప్పండి కొంచెము అని. హడావిడిగా రాసేసరికి అట్లా అయిపోయింది. మీరు ఏమైనా హట్ అయింటే కొంచెం ఏమనుకోకండి. సార్ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ ముత్యాలు. అమూల్యమైన సందేశం ఇచ్చారు కాబట్టి ఉన్నోడసలు ఉపాధ్యాయులకు, మన యొక్క పురాతన ఉపాధ్యాయులకు అందరికీ పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే తిప్పలాని వచ్చినందుకు, వాళ్ళ యొక్క పనులను మానుకొని ఈరోజు సండే హాలిడే అయినా కూడా వచ్చినందుకు ప్రతి ఒక్క ఉపాధ్యాయురాలు గారికి అందరికీ నా యొక్క వందనాలు నేను తెలియజేస్తున్నాను. నా పేరు వచ్చేసి గణపతి రెడ్డి. కిరాణా షాపు నడిపించుకుంటూ జీవనం సాగిస్తున్నాను. నాకు 2 బాబులు. పెద్ద బాబు వచ్చేసి 6th క్లాస్ డిఎల్ స్కూల్లో చదువుతున్నాడు. చిన్న బాబు వచ్చేసి కళ్యాణ్ రెడ్డి అండ్ ఆ బాబు వచ్చేసి బానూరు చైతన్య స్కూల్లో చదువుతున్నాడు. బట్ ఏంటంటే సార్ వాళ్ళందరూ మనకు ఇంత మంచిగా చెప్పిన పాఠాలు ఎవరైతే చూసుకొని తీసుకొని సెట్ అయినామో అట్లాంటి విద్య మనకు బోధించడం. సార్ వాళ్ళకు కూడా ఏమున్నా వాళ్ళు మాత్రం అందరు సార్లు కూడా సేమ్ అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. కాకపోతే మనమే చాలా చేంజ్ అయినాం కాబట్టి ఈ యొక్క ఇచ్చినందుకు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాబు
నమస్కారం. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. నాతోటి ఇది సౌండ్ సరే సార్తో మాట్లాడుతుంది. స్టేజ్ మీద ఎప్పటికీ మాట్లాడి కొంచెం తగబడుతుంటాను. హరికృష్ణ సార్, శ్రీనివాసరావు సార్, రఘునందన్ సార్, గుత్తయ్య సార్, హరికృష్ణ మన కృష్ణారావు సార్, మేడం పేరు జయరామ మేడం, వాణిశ్రీ మేడం, అనిత మేడం, లతా మేడం, అంటే ఇప్పుడు పేరు తెలుసు, సుజాత మేడం, అందరికీ నా ధన్యవాదాలు. అంటే పెద్ద స్టేజ్ మీద ఎప్పుడు మాట్లాడలేను, అందుకని నాకు 2 బాబులు, ఒక బాబు 10th క్లాస్, ఒక బాబు 8th క్లాస్. మ్యారేజ్ 2008లో అయ్యింది. అంతే. థ్యాంక్ యూ సార్. న్యూట్రిషన్ బిజినెస్ చేస్తున్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ, చెప్పండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గౌరవనీయుడైన ఉపాధ్యాయులందరికీ నా యొక్క నమస్కారం. నాతో చిన్న విద్యార్థులకి నమస్కారం. నా పేరు రాణి, 10th క్లాస్ చదువుతున్నాను. తర్వాత ఇంటర్ పట్టణంలో చదువుతున్నాను. తర్వాత డిగ్రీ బేగంపేట డిగ్రీ కాలేజ్లో చదువుతున్నాను. తర్వాత బిఎస్ఎల్ కంపెనీలో కొన్ని రోజులు వర్క్ చేశాను. తర్వాత మ్యారేజ్ అవుతుంది. ప్రజెంట్ హౌస్ వైఫ్. మా ఆయన బిఎస్ఎల్ ఎక్సైట్. ఒక బాబు పాప. బాబు 8th క్లాస్, పాప 4th క్లాస్. నా పేరు సంజీవ్ రెడ్డి. నాకు ఒక పాప, ఒక బాబు. ఈ మాట్లాడే అర్థం లేదు. ఉపాధ్యాయులందరికీ నమస్కారం. నాతో చదివిన స్నేహితులందరికీ నమస్కారం. నాకు 2006లో మ్యారేజ్ అయింది. 2 పాపలు. ఒక పాప ఇంటర్కి వచ్చి, ఒక పాప డిగ్రీకి వచ్చింది. ప్రజెంట్ నేను టైలరింగ్ చేస్తాను. గత 25 సంవత్సరాల క్రితం మనం చదువుకున్నాము. ఆనాటి జ్ఞాపకాలు కొంచెం బాగానే ఉంటుంది, కొంచెం సంతోషంగా ఉంటుంది. నేను అదే ప్రారంభించే చేస్తున్నా. నాకు 3 పాపలు. పాప 2nd ఇయర్, పాప 8th, ఒక ఆమె 7th. చెప్పండి. గౌరవనీయులైన ఉపాధ్యాయులందరికీ నా యొక్క నమస్కారం. నా ఫ్రెండ్స్, చిన్నప్పటి ఫ్రెండ్స్ అందరికీ నా యొక్క నమస్కారం. నా పేరు శివరాణి. నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. నాకు 2 పిల్లలు, ఒక పాప 8, ఒక బాబు 8th క్లాస్, పాప 6th క్లాస్. ముందుగా నేను చెప్పాల్సింది ఏంటంటే, సార్ వాళ్ళు పాపం అందరికీ మేము ఇబ్బంది పెట్టామేమో, మరీ అందరికీ కాల్ చేసినప్పుడు వాళ్ళు ఏ పనిలో ఉన్నాయని కూడా మా కాల్ అటెండ్ చేసిండ్రు. అందరికీ థ్యాంక్స్, ధన్యవాదాలు సార్. అందరికీ మీరు తీసుకోకుండా అందరు కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడిన మేడం వాళ్ళు కూడా అందరూ అందరికీ ఇక్కడికి విచ్చేసినందుకు అందరికీ థ్యాంక్స్ సార్. మేడం టీచర్కి నా యొక్క నమస్కారం సార్. ఇక్కడ ఉన్న సార్ వాళ్ళకి, ఇక్కడ రాని టీచర్లకి నా యొక్క నమస్కారాలు తెలుస్తున్నాను సార్. నా పేరు రాజేందర్ రెడ్డి. నేను చదువుకుంటే ఇక్కడ కొడకల్. అంటే 7th నుంచి ఇక్కడ జాయిన్ అయినా నేను. నాకు కొత్తడు వాస్తవానికి. నాకు 2 పిల్లలు సార్. ఒక పాప జూనియర్ కాలేజ్లో 2nd ఇయర్ చదువుతుంది సార్. ఒక బాబు 9th క్లాస్, రేవా డిస్ట్రిక్ట్ శంకర్పల్లి. నేను చేసే వ్యవసాయమే సార్. 2 టిప్పర్స్ వెహికల్స్ సార్. థ్యాంక్ యూ. ఏ పాట? వద్దు సార్, ఏమనుకోవద్దు. పాడు కదాలా, ప్లీజ్ కదాలా. నెక్స్ట్ టీచర్లకు నా యొక్క నమస్కారాలు. నాతోటి విద్యార్థులకు నమస్కారాలు. నన్ను షార్ట్నర్ ఇచ్చారు. నేను ఇక్కడనే సెటిల్ అయినా. చిన్న జాబ్ చేసుకుంటా. నాకు 2 పిల్లలు. మా పాప MBA చేస్తుంది. నా కొడుకు ఇంటర్మీడియట్ పేతన కాలేజ్. అందరికీ నాకు
సార్ అందరికీ నమస్కారం. కాశీపాత. ఇప్పుడు నేను మధ్యపెట్టిన ఉంటున్నాను. బిజినెస్ ఎలక్ట్రికల్ షాప్ పెట్టినా. నాకు 3 పిల్లలు ఉన్నారు. పాప సెకండ్ ఇయర్, బాబు ఫస్ట్ ఇయర్, ఇంకో బాబు 8th క్లాస్. అందరికీ నమస్కారం. నేను పెద్దపూర్లో ఉంటా. పెద్దపూరి చీరు కేంద్రం నుంచి పెద్దపూరి చీరు. నాకేదో ఫస్ట్ కాల్ చేశారు, పెద్దారెడ్డి గారు చేశారు. మరొక వెరీ వెరీ థ్యాంక్స్. తర్వాత శ్రీలత చేసింది, ఆమె కూడా థ్యాంక్స్. అందరికీ థ్యాంక్స్. ఒక అబ్బాయి రాము సెకండ్ ఇయర్ పెద్ద అబ్బాయి. మాట్లాడుతూ మాట్లాడారు ఈరోజు ఇక్కడ కలుస్తున్నామని అందరికీ బాగుంటుంది ఆలోచన అంటే మధ్యలో 2 years నేను గ్యాప్ తీసుకున్నాను. బంద్ అయ్యి నేను ఎక్కడ పడితే అక్కడ మైక్ పెట్టుకో. ధన్యవాదాలు. బద్రిపి నేను 9th క్లాస్లో మ్యారేజ్ అయిపోయింది. నాకు 2 పిల్లలు, పాప బాబు, డిగ్రీ చేస్తుంది. నేను మేదిపట్నంలో ఉంటాను. మా వారు కటింగ్ షాప్, హెయిర్ కటింగ్ షాప్. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకాంత్ రెడ్డి. నాకు 2 పిల్లలు. మా బాబు వచ్చి 6th క్లాస్ అవుతున్నాడు, పాప వచ్చి 3rd క్లాస్ అవుతుంది. మేము వచ్చి 7th క్లాస్ వరకు పానూరు శ్రీ చైతన్య స్కూల్లో చదివాము. 8th నుంచి కొండకల్లో చదివాము మేము. మాకు 7th వరకు వచ్చి దామోదర్ రెడ్డి సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పారు మాకు. అదొకటి మాకు జ్ఞాపకం. థ్యాంక్ యూ. శ్రీకాంత్. నెక్స్ట్ కవిత మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. మొదటగా మన గురువులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ 2000 బ్యాచ్ బాయ్స్ ఈ సెలబ్రేషన్ కి కారణమైన వాళ్ళందరికీ నా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఐఎమ్ కవిత. ఐ కంప్లీటెడ్ B.Ed and MSc Mathematics and M.Ed. So I'm working as a private school teacher present. I have no children. I'm girl in government job. ఇంకా చెప్పాలని అంటే మేము చిన్నప్పుడు చదువుకున్న జ్ఞాపకాలు, గుర్తులు అన్నీ చాలా ఉన్నాయి. ప్రతిరోజు మేము మా స్టూడెంట్స్తో షేర్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంటాము. సో ప్రతి ఒక్క టీచర్ వాళ్ళు ఎలా చెప్పారు ఏంటి అనేది నాకు బాగా గుర్తుంది. ఏంటంటే 10th క్లాస్లో మాకు ఆ మాత్రం రిజల్ట్ రావడానికి కారణమైన బుచ్చేశారు. ప్రతి ఇంటికి వచ్చి పిల్లల్ని తీసుకొని వెళ్ళి స్టడీ అవర్స్ పెట్టి వాళ్ళకి బాగా చదివించి బాగా అలానే ఇప్పుడు కూడా అందరు టీచర్స్ కూడా స్టూడెంట్స్ గురించి అలా కేర్ తీసుకుని ఉంటే మంచి రిజల్ట్ డెవలప్మెంట్ అనేది ఉండదు, గ్రోత్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క ఉపాధ్యాయులకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వేదిక పైన కూర్చున్నటువంటి ఉపాధ్యాయులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే నా తోటి స్నేహితులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను 98 to 99 2 క్లాసులు చదివాను. ఇక్కడ 10th చదవలేదు. అప్పుడు వాణిశ్రీ మేడం అండ్ సుజాత మేడం, శ్రీనివాస్ సార్, చంద్రశేఖర్ రెడ్డి, పిచ్చన్న, రఘునందన్ సార్, వీళ్ళుంటే నా ఉపాధ్యాయులు. అండ్ అనిత మేడం ఎల్ఐసి. అలాగే నా పేరు జే మహిపాల్. నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. ఒక బాబు, ఒక పాప.
బాబు 8th క్లాస్, పాప 6th క్లాస్. థ్యాంక్ యూ. నేను 10వ తరగతి వరకు చదివాను. నాకు ఒక పాప 7 years అగ్రికల్చర్ చదువు. నాకు నమస్కారాలు. ముఖ్యంగా వాణిశ్రీ మాణికమ్మ మేడం రాలేదు ఆ ఆప్షన్కి. అనిత మేడం, బుచ్చా సార్, రఘునంద్ రెడ్డి సార్, వీళ్ళందరూ అప్పుడు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు, ఇప్పుడు కూడా అదే వృత్తిలో కంటిన్యూ చేస్తున్నారు. నేను సైడ్లో ఏం చేయకుండా వ్యవసాయం చేసుకుంటూ నిమ్మలంగా ఉంటున్నాను. భవిష్యత్తులో బాగా ఎదగాలని అదే అంకితం ఉందా. థ్యాంక్ యూ కుమార్. ఓకే మేడం. రాని వాళ్ళ మేడం అందరూ కూడా కొంచెం ఉంటారు. టీచర్స్ అందరూ సుజాత మేడం, అనిత మేడం హిందీలో బాగా ప్రోత్సహించారు. రఘునందన్ రెడ్డి సార్ చెప్పే మ్యాథ్స్ బాగుంటుంది. బుచ్చా సార్ అయితే బుక్ అలా వాడేసి ఇలా చెప్పేవారు. ఒరే చెప్తాను నిన్న ఎక్కడున్నావు, ఏ బిస్మార్ దగ్గర ఉన్నామా, ఇట్లా దగ్గర ఉన్నామా, ఎవరి దగ్గర ఉన్నామా అని ఈ విధంగా చెప్పేవారు. బుక్ అలా వాడేసి ఇలా చెప్పేవారు. అది అలాగే మనకు బాగా గుర్తుండేది. అది చదవకపోయినా మేము అలాగే ఎగ్జామ్ అప్పుడు అలా రాసేవాళ్ళము. అలాగే అవి గుర్తుండి కూడా కొంచెం జాబ్ రావడానికి కూడా కొంచెం ప్రోత్సాహం. అనిత మేడం ముఖ్యంగా హిందీ చెప్పడం వల్ల, హిందీలో పర్ఫెక్ట్ ఉండడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రావడానికి ఈజీగా నాకు కారణమైంది. స్పెషల్ థ్యాంక్స్ టు అనిత మేడం. అందరికీ ధన్యవాదాలు. నాతోటి విద్యార్థులకు అందరికీ ధన్యవాదాలు. నా పేరు మంజుల. నేను ఇక్కడ 10th క్లాస్ వరకు చదువుకున్నా. నాకు ఒక బాబు, ఒక కూతురు. మాది సొంతపల్లి. IPS లా పనిచేస్తున్నా. మరియు అంతరిక్ష పేరు సుధాకర్ టీచర్స్ అది క్లాస్లో చదువులు అందరికీ 9th వరకు వేరే బ్యాచ్, 10th ఒకటి వీళ్ళ బ్యాచ్ మా చిన్న క్లాస్లో. ఇంటర్ పరీక్షలో పెద్దమ్మ టీచర్ బాగా టీచర్ వల్ల 10th క్లాస్ పాస్ అయ్యారు. 9th వరకు అయితే వేరే దగ్గర 10th వల్ల 1 year మానేసి చదివాలని టీచర్స్ బాగా నమస్కారాలు. మైకు దగ్గర పెట్టు. శంకర్ వెల్కమ్. గట్టిగా చెప్పండి, చెప్పండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ నమస్కారాలు. ప్రైవేట్ పనిచేస్తున్నాను. నాకు ఇద్దరు పాపలు. ఒక పాప 3rd క్లాసు, పాప 5th క్లాసు సంవత్సరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ హరినాథ్. విద్యార్థులకు వందనాలు. నా పేరు హరినాథ్.
నేను ఇంటర్మీడియట్ వరకు చదివినాను. ఇద్దరు బాబులు, ఫస్ట్ ఇయర్, ఆయన 10th క్లాస్. నేను చేసేది అగ్రికల్చర్ ప్రైవేట్ సర్వీస్ చేస్తాను. థ్యాంక్ యూ నెక్స్ట్ ఉందా? నెక్స్ట్ వినయ్ వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాము. మీరు మాట్లాడుతుంటే వాళ్ళకు నాతోటి చదువుకున్న స్నేహితులందరికీ నమస్కారములు. మాది శంకర్పల్లి. నాకు ఇద్దరు బాబులు. పెద్ద బాబు బీటెక్ థర్డ్ ఇయర్, సెకండ్ బాబు సెకండ్ ఇయర్. థ్యాంక్ యూ నెక్స్ట్ మల్లేశం వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. మల్లేశం బాగా చేరుకోలేము. మాకు ఇద్దరు బాబు శంకరపల్లి చైతన్య స్కూల్లో చదువుకుంటున్నారు. నేను అగ్రికల్చర్ పని. థ్యాంక్ యూ మల్లేష్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సూర్యానంద్ మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఈ వేదికను అలంకరించిన ఆ తోటి విద్యార్థులు పాల్గొన్న ఏమన్నా రాత్రి 12 గంటల దాకా దోమలుగా రోజుగా డెఫినెట్లీ థ్యాంక్ యూ. అందరికి తెలవాలి, రాని వాళ్ళకు ఈ విషయం తెలవాలి. నేను ఇక్కడే ఎంతవరకు చదువుతున్నాను. నా మ్యారేజ్ అయింది. నాకు ఇద్దరు బాబులు. నా పెద్దబాబు సంగారెడ్డిలో గవర్నమెంట్ సీటు. చిన్న అబ్బాయి SVR స్కూల్లో ప్లీజ్ పాపలు ఒక బాబు మాట్లాడు. నెక్స్ట్ రామ్నాన్న మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. రామ్నాన్న కోరికలు మన్నించినటువంటి మా టీచర్స్ కానీ సార్ కానీ ఈరోజు రమ్మన్నాం కాబట్టి ఒక నెల రోజులతో కొంచెం కష్టపడి వాళ్ళని రప్పించడం అనేది కొంచెం మా విద్యార్థులు వచ్చిన శ్రమతో కూడుకున్నటువంటిది. కానీ మా ఆహ్వానం మన్నించి మాకు అనుకున్న సమయం ఇక్కడికి రావడం అనేది చాలా సంతోషకరం. నేను డిఎస్సి రాశాను. డిఎస్సి మార్కే పోయి నెక్స్ట్ ఖచ్చితంగా డిఎస్సికి వస్తాను. థ్యాంక్ యూ రామన్న. నెక్స్ట్ అతను మాట్లాడాల్సిందిగా కోరుచున్నాము. ఉపాధ్యాయులకు అలాగే నా తోటి పూర్వ విద్యార్థులకు నా యొక్క ధన్యవాదాలు. అలాగే మన ముందు కూర్చున్నటువంటి ప్రస్తుత స్కూల్ హెచ్ఎం గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రస్తుతం విద్యా వ్యవస్థ ఎలా పోయిందంటే అప్పటి జనరేషన్ ఇప్పటి జనరేషన్కి తేడా ఏంటంటే అప్పటి జనరేషన్లో టీచర్ కనబడితే అక్కడ టీచర్ ఉన్నాడు అనగానే ఇక్కడ కాల్చింది ఉంకేవి. ఇప్పుడు అలా లేదు. అప్పుడు టీచర్ ఉన్నాడే తర్వాత విషయం. ఇప్పుడు టీచర్ ముందునే కాళ్ళ మీద కాలు వేసుకొని వాళ్ళు ఎవరు కూడా టేస్ట్ చేయలేదు. కాబట్టి నేను ఇక్కడ చదువు ఎంత చదివిన విషయం పక్కన పెడితే నా లైఫ్కి కావాల్సిన ఇప్పటికి కావాల్సిన సంస్కారం మాత్రం తెచ్చింది ఈ గురువు వద్దనే. నేను గర్వంగా చెప్పగలుగుతాను. సంస్కారం నేర్పింది ఈ స్కూల్లోనే, మళ్ళీ ఈ గురువుల వద్దనే. ఇప్పుడు పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా అలాగే అయిపోయారు. మా పిల్లవాడు బాగా చదివి జాబ్ కొట్టి నెలకి ఇన్ని లక్షలు సంపాదించాలా, సంవత్సరానికి ఇన్ని కోట్లు సంపాదించాలా అని ఆలోచన చేసేవాళ్ళు ఉన్నారు. కానీ మా బాబు స్కూల్కి వెళ్ళి గురువుల దగ్గర సంస్కారం నేర్చుకోవాలి, పెద్దవాళ్ళని ఎలా గౌరవం చేసుకోవాలి ఎవరు కూడా ఆలోచన చేయలేదు. 100% ఒక్కరిద్దరు తప్ప. మా ఇంట్లో మా అమ్మ నాన్నలు సంస్కారం గురించి నేర్పలేదు. కానీ ఇక్కడ 8th లో కానివ్వండి, 9th లో కానివ్వండి, 10th లో కానివ్వండి మా గురువులు సంస్కారం గురించి బాగా నేర్పించారు. అందుకే అంటారు కదా, తల్లి తండ్రి గురువు దైవం.
అందరు దైవం అల్టిమేట్ అంటారు. దైవం అల్టిమేట్ కాదు. తల్లి, తండ్రి, గురువు తర్వాతే దైవం. అల్టిమేట్ తల్లి మాత్రమే. కాబట్టి ఇలాంటి మంచి సంస్కారం నేర్పిన గురువులు ఎల్లకాలం ఇలానే ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ నా యొక్క చిన్న ఉపన్యాసం ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ ఆజం. మీ యొక్క కలిసిపోదు అనే విషయాన్ని క్లారిటీగా మంచిగా చెప్పారు. అదేవిధంగా గురువుల దగ్గర మనం నేర్చుకున్నది, తల్లిదండ్రుల దగ్గర మనం నేర్చుకున్నది ఏంటనేది ఆ సందేశాన్ని కూడా మంచిగా టీచర్స్ అందరికీ, నాతోటి విద్యార్థులందరికీ ఈ మన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆఫ్టర్ 25 years తర్వాత మనం అందరం కలుసుకోవడానికి ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా స్వాగతము, ధన్యవాదాలు, శుభాకాంక్షలు అన్ని తెలియజేస్తున్నాను. నా పేరు యాదగిరి మైలారం, నాది చేరుగూడెము. అయితే నేను ఇక్కడ బహుశా ఇక్కడ ఉన్న కొంతమంది స్టూడెంట్స్కి యాజ్ వెల్ యాజ్ టీచర్స్ కూడా కొంచెం పరిచయం లేకపోవచ్చు. ఎందుకంటే నేను సినిమాలో క్లైమాక్స్ లో వచ్చినట్టుగా 10th class లో మాత్రమే జాయిన్ అయినా ఇక్కడ. సో ఆ 10th class లో జాయిన్ అవ్వడానికి కూడా రీజన్ నా 4 ఫ్రెండ్స్. మేము చెరువుడంలో 4 ఫ్రెండ్స్, మొత్తం 5 ఫ్రెండ్స్. మల్లేష్, శ్రీశైలం, దేవేంద్ర, శ్రీకాంత్ రెడ్డి. మేము అందరం కలిసి బాణూరులో 9th class వరకు చదువుకున్నాం. వాళ్ళు మాత్రం 8th class లో ఇక్కడ షిఫ్ట్ అయ్యారు డ్యూ టు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కాబట్టి బాయ్స్ స్కూల్లో పడుతుందనే కాన్సెప్ట్ లో ఏదో ఒక రకంగా షిఫ్ట్ అయ్యాము. అయితే నేను మాత్రం అక్కడే ఉండిపోయినా. బట్ మా ఫ్రెండ్షిప్ మాత్రం చాలా, మేము మా బాల్య స్నేహితులం అయితే దాదాపుగా చాలా అద్భుతంగా బాల్యం ఎంజాయ్ చేస్తాం మేము 5 బాణూరులో. నేను 9th వరకు నేను ఒక్కడే అక్కడ అయిపోయేసరికి 4 కలిసి వచ్చి నన్ను మా బాణూరు నుంచి ఇక్కడ షిఫ్ట్ చేయించి ఇక్కడ అందరం కలిసి చదువుకున్నాం. కాబట్టి నాకు తక్కువ జ్ఞాపకాలు మాత్రమే ఉంటాయి కొండకల్ స్కూల్లో, జెడ్పీఎస్ స్కూల్లో. సో ఇప్పుడు నేను ఆ తర్వాత రేవతి స్కూల్ పుణ్యమా అని చెప్పి ఫెయిల్ అయిపోయినా. 2 సబ్జెక్టులు పోయినాయి, ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ పోయినాయి. నాకు అప్పుడు ఉండే యాటిట్యూడ్ ప్రకారంగా నేను నెక్స్ట్ సప్లిమెంటరీలో పాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంగ్లీష్ మీడియం చేంజ్ అయ్యాను, యాజ్ వెల్ యాజ్ ఎంఈసీ తీసుకున్నాను మ్యాథ్స్. దాని తర్వాత నేను డిగ్రీ చేశాను, తర్వాత బీకామ్ చేశాను, ఎంబీఏ చేశాను జేఎన్టీ నుంచి. దాని తర్వాత ఎల్ఎల్బి చేశాను. 2013లో యాజ్ అడ్వకేట్ గా రాష్ట్ర తెలంగాణ హైకోర్టులో ఇన్వాల్వ్మెంట్ చేసుకున్నాను. అప్పటి నుంచి అడ్వకేట్ గా 10 years ప్రాక్టీస్ చేశాను హైకోర్టులో. ఎన్నో కేసులు, ఎన్నో రకాల ల్యాండ్ కేసులు కానీ ఎన్నో రకాల కేసులు చేశాను. ఆ కేసులు ఆ హైకోర్టులో వాదనలు వినిపించే క్రమంలో అప్పుడప్పుడు జెడ్కేహెచ్ఎస్ స్కూల్ నుంచి టీచర్లు కానీ సర్వీస్ మ్యాటర్లకు సంబంధించిన అన్ని రకాల కేసెస్ వస్తున్నాయి. అప్పుడు దాదాపుగా ఈ జెడ్కేహెచ్ స్కూల్ సంబంధించిన జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చాయి నాకు. ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్, ఇందాక మన మిత్రుడు ఆజాం చెప్పినట్టు అప్పుడున్న జనరేషన్ కి ఇప్పుడున్న జనరేషన్ చాలా తేడా ఉంది. ఇదంతా సోషల్ మీడియా జనరేషన్. అప్పుడున్నది అంతా గురువులు బెత్తంతో కొడితే అన్ని సెట్ అయ్యేవి. బట్ ఇప్పుడు మాత్రం అంత వ్యతిరేకంగా ఉంది. ఏదేమైనప్పటికీ ఒక జెడ్పీహెచ్ స్కూల్లో చదివి నేను మాత్రం మా గురువులు చెప్పిన సంస్కారం కానీ ఇంకా లేదా వాళ్ళు చెప్పిన గైడెన్స్ ప్రకారం కానీ రాష్ట్ర తెలంగాణ హైకోర్టులో ప్రజెంట్ గా అయితే అసిస్టెంట్ గవర్నమెంట్ పీరియడ్ గా నేను చేస్తున్నాను. అది చాలా అతి విలువైన పదవి అని చెప్పొచ్చు. ఎందుకంటే నా ఛాంబర్ కి ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, డిప్యూటీ కలెక్టర్లు, స్కూల్ డిఈఓలు వీళ్ళందరూ కూడా వాళ్ళు సంబంధించిన కేసుల పరంగా గవర్నమెంట్ తో పని చేయించుకోవడానికి కౌంటర్ల రూపంలో తీసుకుని వస్తారు. బట్ ఎవరు వచ్చిన ఛాంబర్ లో ముఖ్యంగా నేను చూసేది మాత్రం స్కూల్ జెడ్పీహెచ్ స్కూల్ నుంచి ఎవరైనా డివల్ స్కూల్ టీచర్లు కానీ హెడ్ మాస్టర్ కానీ ఎవరు వచ్చినా వాళ్ళు మాత్రం వెయిట్ చేయకుండా తొందరగా మా ఛాంబర్ లో పిలుచుకొని వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల పనులు కూడా దగ్గరుండి నేనే చూసుకొని ఆ కేసు సంబంధించి మొత్తం నేనే ఫాలో చేస్తున్నాను ప్రజెంట్ గా. ఆ విషయంలో జెడ్పీహెచ్ లో చదువుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. తర్వాత ఇక్కడ ఈ రోజు సమావేశమైన ముఖ్య పర్పస్ అయితే మనం ఇంతమంది గురువులను గ్యాదర్ చేసిన తర్వాత వాళ్ళందరూ మన కోసం సమయం ఇచ్చి రావడము, మనతో ఈ రోజు ఇంత ఎండలో ఇక్కడ కూలర్లు కూడా మేము అరేంజ్ అయినందుకు క్షమాపణ కోరుకుంటున్నాం సార్. కానీ ఈ ఎండలో మీరు వెయిట్ చేసి మా కోసం వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గురువును గౌరవించిన సమాజం ఎప్పుడైనా అతి గొప్పగా విరాజిల్లుతుంది. ఎందుకంటే పురాణాల్లో కూడా మనము చక్రవర్తి అయినా రాజు అయినా ఎవరైనా గురువులకు మాత్రమే నమస్కరించి వాళ్ళని అత్యంత హోదాలో చూసారు కాబట్టి ఆ సుభిక్షంగా రాజ్యాలు కూడా వర్ధిల్లాయి. సేమ్ అదే విధంగా మన గురువులను మన జనరేషన్, నాకు తెలిసి 1990 జనరేషన్ మాత్రమే గురువులకు ఇంకా విలువలు కట్టుబడి ఉండి అదే విధంగా మన పిల్లలకు కూడా మనం అదే విలువలు నేర్పించాలని నేనైతే ప్రత్యేకంగా ఇక్కడ, ఎందుకంటే దాదాపుగా మనం అందరం 40 సంవత్సరాలు దాటినామో అండ్ పేరెంట్స్ అయినామో, కొంతమంది మనవళ్ళు కూడా అయి ఉండొచ్చు మేబీ. కాబట్టి వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా ఆ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇంకా నా పర్సనల్ లైఫ్కి వస్తే నాకు 2015లో మ్యారేజ్ అయింది.
నా వైఫ్ బిఎడ్ చదివింది. నాకు ఇప్పుడు 2 బాబులు, అయాన్ మైలారం, విశ్వదీప్ మైలారం. వాళ్ళు హెచ్పిఎస్ స్కూల్లో బేగంపేటలో చదువుతున్నారు. నేను జెట్టి చేస్తే వాళ్ళు హెచ్పిఎస్ అప్పుడప్పుడు జోక్స్ కూడా వేసుకుంటాను నేను. ఎందుకంటే ఫీజు కట్టే టైంలో వాళ్ళకి 5 లక్షలు కట్టాల్సి వస్తుంది. నేను అప్పుడప్పుడు అంటుండే అదే నా 10th క్లాస్ వరకు మొత్తం కూడా ఇంత కాలేదని. ఆ విధంగా అప్పుడప్పుడు జెట్టి స్కూల్ బాగా గుర్తు చేసుకుంటాం. ఇంకా స్కూల్ మెమరీ విషయానికి వస్తే మాత్రం నాకు ఓన్లీ ఇక్కడ హిందీ టీచర్ అనిత గారు అండ్ మ్యాథ్స్ గారు బాగా గుర్తేశారు. సోషల్ చాలా అద్భుతంగా చెప్పి నాకైతే సోషల్లో అప్పుడప్పుడు తిక్కలు అనే పదాలు వాడుతూనే గుర్తేశారు. అవన్నీ జ్ఞాపకాలు మాత్రం ఉన్నాయి సార్. అది అన్ని మేము అప్పట్లో బాగానే ఎంజాయ్ చేసేవాళ్ళం. అండ్ అప్పుడప్పుడు బెంచ్ కోసం కూడా కుమార్కి నాకు గొడవ అవుతుండే. ఎందుకంటే కుమార్ ఆబ్సెంట్ అవుతుండే, నేను చుట్టూ దగ్గర బెంచ్ దగ్గర కూర్చోడానికి అయితే కూర్చోడుతుంది అప్పుడప్పుడు. అలాంటి జ్ఞాపకాలు మాత్రమే ఉన్నాయి. ఈ జెడ్పీఎస్ కూడా చదువుకునేందుకు నేనైతే రాష్ట్ర తెలంగాణ హైకోర్టులో పనిచేస్తున్నప్పుడు చాలాసార్లు గుర్తుకు రావడం, ఇలాంటి టీచర్లు కానీ ఇంకా ఎలాంటి సమస్యలు వచ్చినా వాళ్ళకి మాత్రం ఎప్పుడు అండగా ఉంటూ ఇక్కడికి ఈ రోజు విచ్చేసిన ప్రతి ఒక్క మిత్రులకు, గర్ల్స్ అండ్ బాయ్స్ కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఎలాగో ఈ గ్రూప్ పెట్టుకొని ఇదంతా కాంటాక్ట్లోకి వచ్చాం ఆఫ్టర్ 25 years కాబట్టి ఇదే విధంగా మంచో చెడు దానికి కలిసి ఎప్పుడైనా వీలైనప్పుడే కలిసి మంచో చెడుకు పదే మీట్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా కార్యక్రమమైన ఎవరో ఒకరిద్దరు మన బ్యాచ్ లో ఉంటారు కాబట్టి ఇంత బ్రహ్మాండంగా లేదా ఈ రోజు సక్సెస్ఫుల్ గా అవ్వడానికి కారకులైన ముఖ్యంగా నిరంజన్ రెడ్డి గారు అండ్ ఇంకా టీము మన సీనన్న కానీ ఇంకా గర్ల్స్ లో కూడా లతారెడ్డి వీళ్ళందరూ కూడా డైలీ మంజులో కూడా వీళ్ళందరూ డైలీ గ్రూప్లలో అందరినీ గ్యాదర్ చేస్తూ ఫాలోఅప్ చేస్తూ టీచర్లకు ఫోన్ చేస్తూ ప్రత్యేకంగా ఆహ్వానించడం, అందరికి రావడం చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేక ధన్యవాదాలు నిరంజన్ రెడ్డికి ఈ ఆర్గనైజ్ చేసినందుకు నేను తెలియజేస్తున్నాను. ఇంకా ఈ జెడ్పీఎస్ జ్ఞాపకాలు ఇంకా ఎప్పుడు నాతోనే ఉంటాయని నేనైతే అనుకుంటున్నాను. ఈ స్కూల్ ప్రిమిసెస్ లోకి మాత్రం నేను 3 times విజిట్ చేశాను. ఒకటి టీసీ తీసుకోవడానికి వచ్చాను 2002-2004. దాని తర్వాత రైతు బంధు ఈ పట్టణ హాస్పిటల్ ఇచ్చేవాడు మాత్రమే ఈ స్కూల్ ప్రిమిసెస్కి వచ్చాను. అండ్ మొన్న January 26 మాత్రమే ఈ స్కూల్కి వచ్చాను. మళ్ళీ ఈ రోజు వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. మీ అందరినీ ఎస్పెషల్గా కలుస్తున్నందుకు ఈరోజు మాత్రం చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా కంటిన్యూ అవుతారని నేను ఆశిస్తూ ప్రత్యేకంగా మళ్ళీ ఒకసారి దైవ సమానమైన మన గురువులందరికీ పాదాలను తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ టీచర్ ఈ స్టేజ్ పైన ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ మరియు ఉపాధ్యాయులకు మరియు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనకు మరియు ఈ స్కూల్ యొక్క ప్రధానోపాధ్యాయులు టీచర్ గారికి, అదేవిధంగా నాతోటి చదువుకున్నటువంటి విద్యార్థులకు ఈ పూర్వ విద్యార్థుల సమ్మెన స్వాగతం, సుస్వాగతం. మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. మరొకసారి సార్ వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను 4 బయటగా మాట్లాడతాను. ఒకటి ఉపాధ్యాయుల మీద, రెండవది విద్యార్థుల మీద, మూడవది మిత్రులు, స్నేహము, 4వది సమాజం. నాకు 2 నిమిషాలు చాలా టైము. ఈ 2 నిమిషాలు ఈ యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తాను. మీరు చాలా ఆకలితో ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తున్నది. మీతో పాటు సార్ వాళ్ళకి ఆకలితో ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. దీని ద్వారా నేను తొందరగా నా యొక్క స్పీచ్ ముగిస్తానని నేను తెలియజేస్తా ఉన్నాను. అందించాలి అనుకుంటున్నారో అజ్ఞాతంలో నుండి పుట్టిన చీకటిని దూరం చేస్తూ విజ్ఞాతంలో పుట్టినటువంటి వెలుగును మనకు దగ్గర చేయాలని చెప్పి మన నడవడికను, మన యొక్క మాట తీరును మనము సమాజంలో ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా నడవాలి, సమాజంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, తోటి విద్యార్థిని, తోటి స్నేహితుని, తోటి వ్యక్తిని, తోటి ప్రయాణికుని మరియు అదేవిధంగా గుర్తు చేసుకోవాలి. వారితో ప్రయాణానికి ఎలా జీవించాలి, ఎలా సాగించాలి అనే విధానానికి మొట్టమొదటి నేర్పిందే గురువులు మనము ఎలా ఉండాలనేది. అయితే ఈ సృష్టికి పరిచయం చేసింది నా యొక్క తల్లిదండ్రులు అయితే సమాజానికి పరిచయం చేసింది మాత్రము ఉపాధ్యులు మాత్రమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ సమాజంలో, ఈ ప్రపంచం యొక్క దృష్టిలో ఉపాధ్యుల యొక్క ఘనత ఎప్పటికీ తగ్గనిది. ఎందుకంటే ఉపాధ్యుల యొక్క విద్యను ఎంత పెంచినా పెరుగుతూ ఉంటుంది, కానీ
ఎప్పటికీ తగ్గదు. మన యొక్క ప్రభుత్వ ఉద్యోగాల్లో మీకు ఒక చిన్న క్వశ్చన్, మన ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎన్ని శాఖలు ఉన్నాయి ఎవరికైనా తెలుసా? మన తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఇంకా ఇతర రాష్ట్రంలో కావచ్చు, మనకు మొత్తం మీద 32 శాఖలు ఉన్నాయి. ఆ యొక్క 32 శాఖ వ్యవస్థను అడ్మినిస్ట్రేషన్ నడుస్తూ ఉంటుంది. దానికి ఒక వ్యవస్థ నడుస్తూనే ఉంటుంది. దానికి అయ్యే అధికారులు ఐపీఎస్ కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు కావచ్చు. వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులే కానీ ఎందరూ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడానికి, ఈ ప్రభుత్వ ఉద్యోగాలను రావడం, ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంత బిజీ లైఫ్ లో ఉండి కూడా మన దగ్గర సమయం లేని సమయంలో కూడా ఇదంతా ఎంతమంది విద్యార్థులను ఒక దగ్గర చేర్చడం కానీ, ఉపాధ్యాయులను ప్రధానోపాధ్యాయుల దగ్గర పర్మిషన్ తీసుకొని ఈ ప్రోగ్రాన్ని టీచర్లు పిలిచి స్టేజ్ పైన ఎంతమందిని కూర్చొని పెట్టి, విద్యార్థులు ఎంతమంది కూర్చొని పెట్టి కృషి చేసినటువంటి నిరంజన్ గారికి మరి యొక్క వాళ్ళ మిత్రులు, నా యొక్క మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులకు స్నేహానికి తేడా చిన్న స్టోరీగా చెప్తాను. మిత్రులు ఎక్కడైనా కలిస్తే ఏమన్నా బాగున్నావా, ఎలా ఉన్నావు అనే అంతవరకే మాట్లాడుతుంటాము. స్నేహం అనేది మనకు విలువతో కూడుకున్నది. మర్యాద, మానవత్వము, రెస్పెక్ట్ అనే దాంతో స్నేహం కూడుకుంటుంది. అయితే ఎగ్జాంపుల్, నా జేబులో ఒక పెన్ను ఉంది. ఆ పెన్ను నేను ఎక్కడో బ్యాగ్ లో అని ఇంకో చోట వెళ్ళినప్పుడు పక్క వాళ్ళు నా పెన్ను అడుగుతారు, నేను పెన్ను ఇస్తాను, వాళ్ళు రాసుకుంటారు, మళ్ళీ తిరిగి ఇస్తారా ఇయ్యాలని చూస్తాను. ఒకవేళ వాళ్ళు ఏదో ఆలోచనలు పడి వాళ్ళు పెన్ను ఇవ్వకపోతే నేను వాళ్ళని అడగను, వదిలేస్తాను. ఇది మిత్రుల యొక్క ప్రవర్తన. స్నేహితుల ప్రవర్తన ఏంటంటే అదే పెన్ను దగ్గర దానికి డైమండ్ ఉండో లేదా బంగారం ఉండో, అది విలువైనది ఉంటే ఎవరైనా అడిగితే దాన్ని ఇచ్చి దాని తర్వాత అది కూడా నాకు తిరిగి ఇచ్చే వరకు నేను ఆ పెన్ను దిక్కే చూస్తూ ఉంటాను. ఎందుకంటే అక్కడ విలువతో కూడుకున్నటువంటి పెన్ను కాబట్టి. వాళ్ళు ఇవ్వకుండా నేను అడిగి తీసుకుంటాను, ఎందుకంటే అక్కడ విలువతో కూడుకున్నటువంటి పెన్ను కాబట్టి. అదేవిధంగా స్నేహానికి ఒకరి మధ్య విలువ ఉండాలి, ఒకరి మధ్య మర్యాద ఉండాలి, మానవత్వం ఉండాలి. అప్పుడే ఆ విలువ ఉన్నప్పుడే ఆ స్నేహం అనేది దూరం కాదని నేను భావిస్తా ఉన్నాను. అదేవిధంగా మనం ఈ సమాజంలో, నాకు తెలుసు 2 నిమిషాలు ఓపిక పట్టండి. ఇంత కష్టపడినా నిరంజన్ రెడ్డి రాత్రి పగలు 15 రోజులు కష్టపడి చేసిన ప్రోగ్రాం మీరు కూర్చోడానికి బరువు ఉందంటే ఎలా వినండి. కొత్త విషయం దానికి మాట్లాడు. అందరికీ ముందుగా ఉపాధ్యాయుల మరియు పురోహితుల ఆత్మీయ సమ్మేళనానికి స్వాగతం, సుస్వాగతం. మరియు మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు జీవనజ్యోతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఆ రోజు యాక్చువల్గా ఒక 2-3 వచ్చి అడుగుదాం అనుకున్నాము. నేను ఒక్కడి వచ్చి మాట్లాడినా కానీ మేడం ఒప్పుకుంది. సార్తో మాట్లాడగానే సార్ తీసుకెళ్లి మాట్లాడితే అసలు పాఠశాల కట్టి 20 సంవత్సరాలు అవుతుందనే విషయం మేము మర్చిపోయినాం. కానీ మీరు వచ్చి చెప్పడం ద్వారా తెలిసి మాకెంతో సంతోషంగా ఉందని మేడం చెప్పిన మాటలో మాకు చాలా ఆనందం అనిపించింది. నేను ఒక మాట గ్రూప్ లో ఇట్లా అందరం కలుద్దాము, స్కూల్కి వెళ్ళి మిమ్మెంతో షాల్తో సత్కరించి అండ్ మన పార్టీ గురించి 26 రోజులు మీటింగ్ పెట్టుకుందామంటే ఒక నెల రోజుల వ్యవధిలోనే అందరూ ఇంకా గ్యాదర్ అయ్యి వచ్చినందుకు ముఖ్యంగా మా మిత్రులందరికీ ధన్యవాదాలు. అలాగే మా వేదికను అలంకరించిన ఉపాధ్యాయులందరికీ పాదాభివందనాలు. మా మిత్రులందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా సరే ఇప్పుడు అందరికీ ఆకలి అవుతుంది, చాలా టైం ఉంది. యాక్చువల్గా నా టార్గెట్ ఏంటంటే ఏదైనా పట్టుదలతో సాధిస్తే వస్తుందని నాకు చిన్ననాటి చెప్పిన గురువుల మాటలు మొన్న ఎప్పుడో కాదు రంగంరెడ్డి సారు సరే ఇట్లా నాకు స్టేజ్ మీద ఒక 10 కావాలంటే ఎవరో గట్టిగా పార్టీ పెట్టినా ఒక 6 మంది 7 మంది నిరంజన్ అన్నాడు. ఈ రోజు నాకు స్టేజ్ మీద చైర్లు వేయడానికి సరిపోలేదు. అది పట్టుదల ఉంటే సాధించగలను అని దానికి నిదర్శనమని అది సార్ ద్వారానే తెలుసుకున్నాను. అది నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఈ పట్టుదల నేను చదువుకున్నప్పుడు ఉంటే ఇంకెక్కడో యాదగిరిలా ఉండేవని నా ఉద్దేశము. ఈ రోజు నా మిత్రుడు ఒక హైకోర్టులో ఉండని మొన్న స్టేటస్ పెట్టినప్పుడు నాకు ఒక 10 మంది కాదు 20 మంది కాల్ చేశారు. అది నాకు ఎంతో ఆనందంగా గర్వంగా అనిపిస్తుంది. అదే నాకు ఆరోగ్యంగా యాదగిరికి చెప్పగానే నాకు హైకోర్టులో జెండా ప్రోగ్రామ్ ఉంటే అది తొందరగా ముగించుకొని ఇక్కడ రావడము, మనందరితో గడపడము. మళ్ళీ ఆ రోజు మాకు ఆఫ్టర్ లంచ్ లేట్ అయిందంటే అందరినీ రెస్టారెంట్కి తీసుకెళ్లి లంచ్ చేయించాడు. దాని గురించి వీరంగా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా
టీచర్ వాళ్ళందరి విధంగా నేను అందరినీ ఫోన్లో ఒక మాటతో చెప్తే సార్ విధంగా అదే అన్నాడు, లేని విధంగా ఫోన్ చేసి వస్తారంటే సార్ వస్తారా రారు, ఎందుకంటే స్కూల్లో ఇప్పటి వరకు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ అనేది చాలా మంది సీనియర్ వాళ్ళు చేసుకున్నారు, కానీ స్కూల్లో చేసుకునే అవకాశం, ఎందుకంటే వాళ్ళందరికీ స్కూల్ ఊళ్ళో ఉండే మేమందరం చదువుకునే విధంగా అక్కడ ఇక్కడ మేము వచ్చి చదువుకుంటే ఓన్లీ ఒక ఇనాగ్రేషన్ రోజు ఉండడం ద్వారానే మా విధంగా ఈ అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని వినియోగించుకొని మేము ఈ ఫంక్షన్ ఇక్కడ చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. మరి ఒకటి రాలేని టీచర్ వాళ్ళకు సార్ వాళ్ళకు, ఇంకా యాక్చువల్గా బృహస్పతి సార్ అయితే ఆయన ఒక చిన్న కవిత అండ్ ఉపన్యాసం పంపాడు. గురువులందరూ స్పీచ్ ఇచ్చిన తర్వాత ఆయన తరఫున నన్ను స్పీచ్ ఇవ్వని విధంగా చెప్పడం జరిగింది. ఓకేనా, ఇంకేమన్నా ఉంటే నన్ను క్షమించండి. అందరు నా మాట మన్నించి వచ్చినందుకు మిత్రులకు ఉపాధ్యాయులందరికీ నా యొక్క ధన్యవాదాలు. లంచ్ తర్వాత మనం తర్వాత మాట్లాడుకునేది వస్తుంది. ఓకేనా సార్? ఎందుకంటే కోరుకుంటున్నాను సార్ వాళ్ళు అంటే మీరు ఆదర్శం ఉన్నారు కాబట్టి మీరు పట్టుకుంటలేరు. మనం సార్ వాళ్ళ సపరేట్గా టేబుల్ అరేంజ్ చేస్తున్నాం. ఓకేనా?